180వ సంవత్సరంలో రోమన్ ఆర్మీ యొక్క జనరల్ మ్యాక్సిమస్ జర్మన్ ఆర్మీ మీద విజయం సాధించిన తర్వాత తన ఇంటికి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఇక అనుకున్న విధంగానే మ్యాక్సిమస్ తన యుద్ధ సామర్థ్యాలను ప్రదర్శించి జర్మన్ ఆర్మీ మీద విజయం సాధిస్తాడు. ఇక యుద్ధం ముగిసిన తర్వాత రోమన్ రాజైన మార్కస్ మ్యాక్సిమస్ దగ్గరికి వచ్చి అభినందిస్తాడు. ఇదే సమయంలో మార్కస్ కొడుకైన కమోడస్ యుద్ధ భూమికి చేరుకొని నేను యుద్ధానికి రాలేకపోయానని మరియు మీరు విజయం సాధించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని వాళ్ళ నాన్నతో అంటాడు. అప్పుడు మార్కస్ ఈ విజయం నాది కాదని ఈ విజయానికి కారణం మ్యాక్సిమస్ అని చెప్తాడు. అప్పుడు కమోడస్ మ్యాక్సిమస్ దగ్గరికి వచ్చి విజయం సాధించినందుకు మ్యాక్సిమస్ ని అభినందిస్తాడు. ఇక ఆ రోజు రాత్రి మార్కస్ మ్యాక్సిమస్ ని కూర్చోపెట్టి నీ ఫ్యామిలీ గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు మ్యాక్సిమస్ నాకు భార్య ఒక కొడుకు ఉన్నారని నేను ఇంటికి వెళ్లి 2 సంవత్సరాల 264 రోజులు అయిందని అందుకే నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా అని చెప్తాడు. అప్పుడు మార్కస్ మాట్లాడుతూ నువ్వు ఇంటికి వెళ్లేలోపు నేను నీకు ఒక బాధ్యత అప్పగించాలని, నా కొడుకు కమోడస్ నా తరువాత రాజవ్వటం నాకు ఇష్టం లేదని, ఒకవేళ తను రాజైతే ఈ రోమ్ రాజ్యానికి చెడ్డ పేరు తెస్తాడని, అందుకే నా తరువాత నిన్ను రాజుని చేయాలనుకుంటున్నా అని మ్యాక్సిమస్ తో అంటాడు. అప్పుడు మ్యాక్సిమస్ మాట్లాడుతూ రాజవ్వాలనే ఉద్దేశం నాకు లేదని, ఈ బాధ్యతలు నాకంటే రాజకీయం తెలిసిన వాళ్ళకి ఇవ్వటమే మంచిదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత కమోడస్ వాళ్ళ నాన్న గదిలోకి రాగానే మార్కస్ మాట్లాడుతూ నువ్వు రాజు అవ్వట్లేదని మ్యాక్సిమస్ ని రాజుగా ప్రకటిస్తున్నా అని అంటాడు. అప్పుడు కమోడస్ బాధపడుతున్నట్లు నటించి మార్కస్ ని చంపేస్తాడు. ఆ తరువాత కమోడస్ తనకి తానే రాజుగా ప్రకటించుకొని వాళ్ళ నాన్న దగ్గర పనిచేసిన విధంగా తన దగ్గర కూడా పనిచేయాలని మ్యాక్సిమస్ తో అంటాడు. కానీ మ్యాక్సిమస్ దీనికి ఒప్పుకోడు. అప్పుడు కమోడస్ మ్యాక్సిమస్ ని అరెస్ట్ చేసి సరిహద్దు దాటించి చంపేయమని ఆర్డర్ వేస్తాడు. ఇక వెంటనే సైనికులు మ్యాక్సిమస్ ని అరెస్ట్ చేసి సరిహద్దు దగ్గరికి తీసుకెళ్తారు. ఆ తరువాత మ్యాక్సిమస్ ని చంపేస్తున్న సమయంలో మ్యాక్సిమస్ వారితో పోరాడి అందరినీ చంపేస్తాడు. ఈ ఫైట్ లో మ్యాక్సిమస్ చేతికి గాయమవుతుంది. ఆ తరువాత అక్కడ ఉన్న గుర్రం మీద ఎక్కి తన ఇంటికి బయలుదేరుతాడు. కానీ ఇంటికి వెళ్లేలోపే కమోడస్ సైనికులను పంపించి మ్యాక్సిమస్ కొడుకుని మరియు భార్యని చంపించేస్తాడు. ఇక ఇంటికి చేరుకున్న మ్యాక్సిమస్ చనిపోయిన తన కొడుకు మరియు భార్యని చూసి చాలా బాధపడతాడు. ఈ సీన్ ఈ మూవీలో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తరువాత మ్యాక్సిమస్ తన చేతికైన గాయం వల్ల స్పృహతప్పి కింద పడిపోతాడు. ఇదే సమయంలో అటువైపు వెళ్తున్న కొంతమంది బానిసలు మ్యాక్సిమస్ ని ఒక బండి మీద పడుకోబెట్టి వారితో పాటు రోమన్ దేశంలో ఉన్న జుక్సాబర్ అనే సిటీకి తీసుకెళ్తారు. ఆ తరువాత ఆ బానిసలతో పాటు మ్యాక్సిమస్ ని కూడా ప్రాక్సిమో అనే ఒక గ్లాడియేటర్ ట్రైనర్ కి అమ్మేస్తారు. ఇక ప్రాక్సిమో ఈ బానిసలందరికీ ట్రైనింగ్ ఇచ్చి గ్లాడియేటర్స్ గా మారుస్తాడు. కానీ మ్యాక్సిమస్ ఒక గొప్ప సైనికుడని మరియు రోమ్ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడని ఎవరికీ తెలియదు. ఆ తరువాత మ్యాక్సిమస్ తన తోటి గ్లాడియేటర్స్ తో కలిసి లోకల్ టోర్నమెంట్స్ లో విజయం సాధిస్తాడు. ఇదే సమయంలో జూబా మరియు హ్యాగెన్ అనే ఇద్దరు గ్లాడియేటర్స్ మ్యాక్సిమస్ కి మంచి స్నేహితులవుతారు. ఆ తరువాత ప్రాక్సిమో నువ్వు ఎప్పుడైతే ప్రజలను గెలుస్తావో అప్పుడే నీకు ఫ్రీడమ్ దొరుకుతుందని మ్యాక్సిమస్ తో అంటాడు. ఇక కొత్తగా రాజైన కమోడస్ ప్రజలందరినీ తన దారిలోకి తెచ్చుకోవటం కోసం 150 రోజుల పాటు గేమ్స్ ని నిర్వహిస్తాడు. ఇక ఆ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయటం కోసం ప్రాక్సిమో తన గ్లాడియేటర్స్ ని తీసుకొని గేమ్స్ జరిగే కొలీజియం లోపలికి తీసుకొస్తాడు. ఇక మ్యాక్సిమస్ తనని ఎవరు గుర్తుపట్టకుండా ఉండటం కోసం మాస్క్డ్ హెల్మెట్ ని పెట్టుకుంటాడు. ఇక మ్యాక్సిమస్ వాళ్ళ వంతు రాగానే మ్యాక్సిమస్ వాళ్ళు కార్థాజినియన్ టీమ్ తో ఫైట్ చేస్తారు. ఇక మ్యాక్సిమస్ టీం ఓడిపోతున్న సమయంలో మ్యాక్సిమస్ తన వార్ స్ట్రాటజీతో విజయం సాధిస్తాడు. అప్పుడు ప్రజలందరూ మ్యాక్సిమస్ వాళ్ళ టీం ని అభినందిస్తారు. ఇక వెంటనే కమోడస్ మ్యాక్సిమస్ దగ్గరికి వచ్చి నీ ఫేస్ కి ఉన్న మాస్క్ ని తీసేసి నీ పేరు చెప్పమని అంటాడు. కానీ మ్యాక్సిమస్ మాస్క్ తీయకుండా వెనక్కి తిరుగుతాడు. అప్పుడు కమోడస్ నాకే వెన్ను చూపిస్తావా అని కోపంగా అంటాడు. ఇక అప్పుడు మ్యాక్సిమస్ తన మాస్క్డ్ హెల్మెట్ ని తీసేసి తన పేరు మ్యాక్సిమస్ డెసిమస్ మెరిడియస్ అని అంటాడు. అప్పుడు కమోడస్ మ్యాక్సిమస్ ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇక మ్యాక్సిమస్ కమోడస్ తో మాట్లాడుతూ నా భార్య పిల్లల్ని మరియు రాజుగారిని చంపినందుకు నీ మీద ప్రతీకారం తీర్చుకుంటా అని, ఎలా అయినా నిన్ను చంపేస్తా అని కమోడస్ తో అంటాడు. అప్పుడు కమోడస్ కి కోపం వచ్చి మ్యాక్సిమస్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రజలందరూ మ్యాక్సిమస్ బ్రతకాలని అరుస్తుండటంతో కమోడస్ మ్యాక్సిమస్ ని ఏం చేయలేకపోతాడు. ఇక మ్యాక్సిమస్ నెక్స్ట్ ఫైట్ లో అన్డిఫీటెడ్ గ్లాడియేటర్ అయిన టిగ్రీస్ ఆఫ్ గోల్ తో ఫైట్ చేయాలి. ఇక ఫైట్ మొదలైన తర్వాత కమోడస్ ఫైట్ చేస్తున్న మ్యాక్సిమస్ మీదకి 4 వైపుల నుంచి టైగర్స్ ని వదిలేయమని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు మ్యాక్సిమస్ ఆ టైగర్స్ తో ఫైట్ చేసి ఒక టైగర్ ని చంపేస్తాడు. ఆ తరువాత టిగ్రిస్ ని కూడా ఓడించి తనని చంపకుండా వదిలేస్తాడు. అప్పుడు ప్రజలందరూ నిలబడి మ్యాక్సిమస్ కరుణామయుడు అని గట్టిగా అరుస్తారు. అప్పుడు కమోడస్ మ్యాక్సిమస్ దగ్గరికి వచ్చి తన ఫ్యామిలీ గురించి ఎగతాళిగా మాట్లాడుతూ మ్యాక్సిమస్ ని రెచ్చగొడతాడు. అప్పుడు మ్యాక్సిమస్ ఆ మాటలన్నీ భరించి ఏం
మాట్లాడకుండా వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా వెళ్తున్న సమయంలో సిసిరో అనే ఒక సైనికుడు మ్యాక్సిమస్ ని కలిసి, మీతో పాటు కలిసి పనిచేసిన కొంతమంది సైనికులు ఒక ప్రదేశంలో సేఫ్ గా ఉన్నారని, మీరు ఎలా అయినా వాళ్ళని కలవాలని చెప్తాడు. అప్పుడు మ్యాక్సిమస్ ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. ఇదే సమయంలో కమోడస్ యొక్క సిస్టర్ లుసిల్లా మరియు సెనేటర్ గ్రాచ్యూస్ ఇద్దరు సీక్రెట్ గా మ్యాక్సిమస్ ని కలుస్తారు. అప్పుడు మ్యాక్సిమస్ వాళ్ళతో మాట్లాడుతూ, మీరు నన్ను ఇక్కడ నుంచి తప్పిస్తే నేను వెళ్లి నా తోటి సైనికులతో కలిసి కమోడస్ మీద యుద్ధం చేసి గెలుస్తా అని అంటాడు. అప్పుడు లుసిల్లా మరియు గ్రాచ్యూస్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ లుసిల్లా మ్యాక్సిమస్ కి హెల్ప్ చేస్తుందన్న విషయం కమోడస్ కి తెలిసిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి ప్రాక్సిమో కీస్ తీసుకుని మ్యాక్సిమస్ తో పాటు మిగిలిన గ్లాడియేటర్స్ అందరినీ బయటికి తీసుకొస్తాడు. కానీ అప్పటికే సైనికులు మ్యాక్సిమస్ వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవటానికి ట్రై చేస్తారు. అప్పుడు గ్లాడియేటర్స్ అందరూ ఆ సోల్జర్స్ తో ఫైట్ చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఇదే సమయంలో మ్యాక్సిమస్ అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చేస్తాడు. ఇలా బయటికి వచ్చిన మ్యాక్సిమస్ బయట చనిపోయి ఉన్న సిసిరోని చూసి ఆగుతాడు. ఇక వెంటనే సైనికులందరూ చుట్టుముట్టి మ్యాక్సిమస్ ని మళ్ళీ పట్టుకుంటారు. ఇక ఆ తరువాతి రోజు కమోడస్ మ్యాక్సిమస్ దగ్గరికి వచ్చి, నెక్స్ట్ నువ్వు యుద్ధం చేయాల్సింది నాతోనే అని చెప్తాడు. ఆ తరువాత కమోడస్ మ్యాక్సిమస్ మీద పైచేయి సాధించడం కోసం ముందుగానే మ్యాక్సిమస్ ని కత్తితో పొడిచి ఆ కత్తిపోటు కనిపించకుండా దాచేస్తారు. ఇక ఫైట్ మొదలైన తర్వాత మొదట్లో కమోడస్ మ్యాక్సిమస్ ని డామినేట్ చేస్తాడు. ఆ తరువాత మ్యాక్సిమస్ కమోడస్ ని బాగా గాయపరిచి తన చేతిలో కత్తి లేకుండా చేస్తాడు. అప్పుడు కమోడస్ తన సీక్రెట్ కత్తిని తీసుకుని మ్యాక్సిమస్ ని అటాక్ చేస్తున్న సమయంలో మ్యాక్సిమస్ ఆ కత్తితో కమోడస్ ని పొడిచి చంపేస్తాడు. ఆ తరువాత తనకి తగిలిన గాయాల వల్ల మ్యాక్సిమస్ కూడా చనిపోతాడు. ఇలా మ్యాక్సిమస్ చనిపోయే ముందు రోమ్ లో పొలిటికల్ రిఫార్మ్స్ చేయాలని మరియు తన తోటి గ్లాడియేటర్స్ అందరినీ విడుదల చేయాలని లుసిల్లాతో అంటాడు. ఆ తరువాత మ్యాక్సిమస్ డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్తున్న సమయంలో ప్రజలందరూ సోల్జర్ ఆఫ్ రోమ్ అని పిలుస్తారు. ఇలా ఈ మూవీ యొక్క స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ పేరే గ్లాడియేటర్. ఈ మూవీని రిడ్లే స్కాట్ డైరెక్ట్ చేశాడు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.